Hello guys, welcome back to my channel. So today's date is 19th November. So we are getting ready to go Chicago because today is my last exam of my graduation. So that's about it. Stay tuned. Welcome back to my channel. So as I said, we are going to Chicago right now. So as usual, మనది ఎప్పుడు లేటే కాబట్టి 1:05కి ట్రైన్ ఉంది. 12:30 అవుతుంది. ఇంకా నేను బస్ స్టాప్లోనే ఉన్నా. ఒక బస్సు ఎక్కాలి. బస్సు వస్తుందో రాదో తెలియదు ఇప్పుడు. హైలైట్ ఇది. బాయ్. ఇంకా స్ట్రెస్ భరించలేక క్యాబ్ బుక్ చేసేసుకున్నా. అదే 12:35 అవుతుంది. 1:05కి ట్రైన్. సో బాయ్. Finally reached to station. Yeah. ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకొని 15 నిమిషాల ముందే వచ్చేసినాం. 12:50కి బోర్డింగ్ అంట. వా స్టేషన్ బాగుంది. Finally about to get down in Chicago. We are very close to Chicago train station. So we just got down in Chicago station, train station, and on my way to my college. So yeah. Actually station బాగుంటుంది. లైక్ ఇక్కడ పోయినాక ఇక్కడ స్టేషన్ బయటికి వచ్చినాం ఇప్పుడే. ఒక 40 days అయింది అనుకుంటా చికాగో వచ్చి. రైట్ ఇప్పుడు బేసిక్గా రైట్ ఇటే పోవాలి. యా, సో వాక్ చేద్దాం కాలేజ్ వరకు. యూజువల్లీ నేను వాక్ చేయను, ఏదో ఒక బస్సు పట్టుకొని వెళ్ళిపోతా. అంటే లైక్ 10 minutes ఉన్నా అంటే 5 minutes ఉన్నా అని బస్సు వస్తూనే ఉంటాయి కాబట్టి వెయిట్ చేస్తా. బట్ ఇప్పుడు వీడియో తీద్దామని వాక్ చేస్తున్నా. అంటే నేను ఇక్కడ ఉండని రోజులేమో బ్లాగ్స్ చేయలేను, లేకపోతే మంచి మంచి లొకేషన్లు చూపెడతాను. అవ్వా చూపెడతాను. చూడు చూడు చూడు, కాలేజ్ ఉంటే మంచిగా ఉంటుంది. Adam Street.
ఇప్పుడు టైం 2:45 అవుతుంది. సో 6కి మన ఎగ్జామ్. యాక్చువల్లీ ఆ బోట్ టూర్ చేయొచ్చు అనమాట ఒకసారి. దాన్ని అంటారు, మర్చిపోయినా. మొత్తం చికాగో సిటీ ఆర్కిటెక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపెడతారనమాట, ప్రతి బిల్డింగ్ స్పెషాలిటీ ఏంది అని చెప్పి. సో అది పర్ ట్రిప్ $75 ఏమో ఉంటుంది, మొత్తం తిప్పుతారు. వెళ్ళినాం అప్పుడు లాస్ట్ టైం వీళ్ళు వినయ్ వాళ్ళు వచ్చినప్పుడు, వినయ్ భీమ్ రోహిత్. ఎంతసేపు అని రోడ్ నుంచి పెడతా. ఆర్కిటెక్చర్ this is our college. Like in this location we have around 4 to 5 buildings, I'm not sure, but this is the building we usually write exams here. And we also have the library in this building. See, ఇంకా అదొక బిల్డింగ్, దాంట్లో అప్పుడెప్పుడో ఒక క్లాస్ అయింది. నెక్స్ట్ ఇదంతా డౌన్ టౌన్ అనమాట. మా కాలేజ్ క్లాసెస్ దీంట్లోనే జరుగుతాయి అనమాట, ఎగ్జామ్ కూడా దీంట్లోనే. సో ఈ కాలేజ్ ఆడ పక్కన ట్రంప్ టవర్ కనిపిస్తుందా? యప్. తర్వాత ఇదేమో సిటీఏ, మన ఇంటి దగ్గర మెట్రో లాగా పక్కనే ఇది కూడా మా కాలేజ్కి. కాలేజ్లోకి వెళ్తున్నాము, రైట్ హ్యాండ్ పెట్టి, సారీ రైట్ లెగ్ పెట్టి. జై శ్రీరామ్. ఇది మా ల్యాబ్ ఇక్కడనే. ఇప్పుడు కాలేజ్కి ఎంటర్ అయిపోయినా. ఎగ్జామ్ రాసుడేందో కానీ నేను ఎగ్జామ్ రాయడం కంటే బ్లాగ్స్ ఎక్కువ చేస్తున్నాయి. ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడే, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సరే అందరు ఎప్పుడు ఖాళీ ఎప్పుడు ఉన్నాడు పొంగు, నేను ఉన్నప్పుడు రసాము. ఏంది, నేను లగేజ్తో వస్తావు అనుకున్నా. ఏంది ఒకటే బ్యాగా? ఒకటే బ్యాగ్ ఒకటే జత. ఏడిపోయినావు? ఏంది భయ్యా తిరుగుతూనే ఉన్నావు? మొన్ననే కదా లాస్ట్ టైం కాల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఉండా అన్నావు. ఏది పుష్ప వాన్ మీద పుష్ప అని వచ్చి నువ్వేమన్నా బిజినెస్ చేస్తున్నావు ఏంది? మరి చాలా విస్కాన్సిన్ లో కూడా ఉన్నారు. ఇదే మా హాల్ నుండి వ్యూ అనమాట. సో